కోరికలు, అవసరాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 6 వరకు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. యాకోబు 5:1. ఓ పత్రికలో వచ్చిన ఓ వాణిజ్య ప్రకటన చమురు వల్ల సంపన్నుడైన ఓ సుల్తాన్ గారి కొనుగోళ్ల సందడిని వెల్లడించింది. అతడు తన భార్యల్లో ఒక్కొక్కరికి ఒకటి చొప్పున 19 క్యాడిలాక్ కార్లు కొని వాటి పొడవు పెంపు చేయించడానికి అదనంగా చెల్లించాడు. అదీగాక అతను ఇంకా 2 పోర్ష్ కార్లు, 6 మెర్సిడెస్ కార్లు, $40,000 ఖరీదు చేసే వేగవంతమైన ఒక పడవ, దానిని తరలించడానికి ఒక ట్రక్కు కొన్నాడు. ఈ జాబితాకు 16 రెఫ్రిజిరేటర్లు, $47,000 విలువ గల స్త్రీల సామాను, 2 ఫ్లోరిడా గ్రేప్ ఫలవృక్షాలు, 2 జారగిలబడే కుర్చీలు, నాణ్యాలు స్వీకరించే ఓ యంత్రం కూడా కలపండి. అతని బిల్లు మొత్తం $1,500,000 అయింది. వాటిని ఇంటికి చేర్పించడానికి అతడు మరో $194,500 చెల్లించాల్సి వచ్చింది. మనమందరం మన జీవితాల్లో మంచి విషయాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉంటాం. ఖచ్చితంగా మళ్ళీ ఆదిమకాలం నాటి పరిస్థితుల్లోకి తిరిగి వెళ్ళాలని కోరుకోం. కానీ ప్రతిఫలాలు తగ్గిపోతుండే ఒక సమయం ఉంటుంది. నీకేమి అవసరమో నాకు చెప్పు, నేను అది లేకుండా ఎలా బ్రతకొచ్చో నేను నీకు చెప్తాను అన్నాడు క్వేకర్ తన పొరుగువానితో. యాకోబు ప్రస్తావించిన ధనికులు తమను తాము పోషించుకుంటూ మరో ప్రక్క చచ్చేంతగా శుష్కించిపోతున్నారు. అక్కడ వాడిన గ్రీక్ పదం వధించబడడం కొరకు క్రొవ్వ చేయబడే పశువులను వర్ణిస్తుంది. ఓ విధంగా భోగం గుణశీలాన్ని పాడు చేస్తుంది. అది ఓ రకమైన స్వీయ లోలత్వం. మనం ధనానికి గుణశీలాన్ని జత చేస్తే ఎంతో మంచి చేయవచ్చు. కానీ ధనానికి మనం అతిలాలసత్వం జత చేస్తే దాని ఫలితం పాపమే. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏ విధాలుగా మీరు స్వీయ లోలత్వంతో పెనుగులాడుతున్నారు? ఆమేన్.